నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ వ్లాగ్ లగ్నపత్రిక తెల్లారి తీసిన వ్లాగ్. ఈరోజైతే మా ఇంట్లో పిన్నమ్మ పండుగ అనమాట. ఇంతకీ ఆటోలో ఎవరొచ్చిండ్రు అనుకుంటుండ్రా? మా రితిష ఎందుకు డాన్స్ చేస్తుంది అని డౌట్ వచ్చే ఉంటది. ఆటోలో అయితే మేక వచ్చిందనమాట. యాటను కట్ చేయాలి సాయంత్రము పూజ తర్వాత. సో, అందుకని మా బావ మేకని కొనేసి ఆటోలో పంపించేసిండ్రు. సో, మణికంఠ ఎళ్లి మేకని తీసుకొచ్చి పాత ఇంటి దగ్గర అయితే కట్టేసిండు. ఇంకా మా అక్క అయితే హెడ్ బాత్ చేసుకొని తయారైపోతుంది. అయితే కావాల్సిన సామాన్లు, పూజ సామాన్లు యాక్చువల్లీ అవి తీసుకొచ్చుకోవడానికి మార్కెట్‌కి ఎళ్ళాలనమాట. అందుకని మా అక్క అయితే రెడీ అవుతుంది స్నానం చేసుకొని. అండ్ ఇక్కడ చేస్తున్నామనమాట పిన్నమ్మ. అందుకని ఇక్కడ మొత్తం ఊడ్చి, మొత్తం ముగ్గులు గిట్ట పెట్టింది వాష్ చేసి. కానీ నేల ఇట్లా ఉంది చూడండి. అక్కడ ఆల్రెడీ చేసినుండే పిన్నమ్మ అక్కడ చేయాలన్నమాట. యాక్చువల్లీ గుంత తోడి చేస్తారు, బట్ ఈసారి గుంత తోవట్లేదు. అట్లనే పీట మీద చేద్దాం అనుకుంటున్నాము. నీట్గా ముగ్గులు అయితే వేసేసింది మా అక్క. ఊడ్చి సర్ఫ్ ఏసి కడిగింది మా అక్క. అయినా కానీ అక్కడ అట్లుందనమాట. వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుండ్రు కదా! ఆ సిమెంట్ మొత్తం పడి మొత్తం బండలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు సున్నం వేస్తే సెట్ అయితది. అండ్ ఇక్కడైతే ఇట్లా వాషింగ్ మిషన్ పెట్టేసినాం ఒక కోనాకి. అండ్ ఇగ్నోర్ దట్ బ్యాక్‌గ్రౌండ్ ప్లీజ్. అయితే తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉంటది పిన్నమ్మ అంటే ఏందో అని చెప్పేసి. పిన్నమ్మ పూజ అంటే. మేబీ ఆంధ్ర సైడ్ వాళ్ళకి తెలీదేమో. మన వీడియోస్ బోత్ స్టేట్స్ వాళ్ళు చూస్తారు కదా! సో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. నాకు గూడా అస్సలు తెలీదు. నాకెంత తెలుసో అంత చెప్తా. శుభకార్యాలకి ముందు ఐ మీన్ ఇట్లా పెళ్ళిళ్ళకి ముందయితే పిన్నమ్మని చేస్తారంట. చేస్తే మంచిది అని చెప్పేసి. అయితే నా మ్యారేజ్‌కి బిఫోర్ చేస్తున్నామనమాట. లగ్నపత్రిక రాసుకున్నాం గదా! దాని తెల్లారే పిన్నమ్మని చేసేస్తున్నాము. థర్స్‌డేస్ పూట లేకపోతే సండే పూట చేయాలంట. మేమైతే థర్స్‌డే రోజు చేస్తున్నామనమాట. ఇంకా మా అక్క, తమ్ముడైతే ఎళ్తున్నారు. మా తమ్ముడేమో నడువురా అనంటే ఇంట్లోనే టైం పాస్ చేస్తున్నాడు. నాకు మార్కెట్ చాలా దగ్గరనే. మార్కెట్ దగ్గర ఎట్ ద సేమ్ టైమ్ రీజనబుల్ ప్రైజెస్‌కి అన్నీ దొరుకుతాయన్నమాట. అందుకని ఏదో అట్లా లీడ్ చేసేస్తున్నాం లైఫ్ ఈ ఏరియాలో. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఏది కొనాలన్నా కొంచెం ఎక్స్‌పెన్సివే ఉంటది. ఈవెన్ బట్టలు గానీ, కూరగాయలు గానీ ఏదైనా కొంచెం అక్కడ ఎక్స్‌పెన్సివ్ ఉంటది. ఇంకా మా మోనిష వాళ్ళ మమ్మీ పోతుంటే చూసి ఏడుస్తుంది. అందుకని చెప్పి మా అక్క ఏం చేస్తుందంటే కొనాదాకా వెళ్ళిపోయింది ఇక్కడ బండెక్కకుండా. మా మోని పాప ఇటు సైడ్ వాళ్ళ పిల్లలు ఉంటారనమాట. అక్కడ గేట్ దగ్గర వాళ్ళ పిల్లలున్నారు. వాళ్ళతోటి ఆడుకుంటుంది. ఇంకా సడన్‌గా మా అక్క పోయేది చూసింది. ఖతం ఏడుపు స్టార్ట్ చేసేసింది. అయితే మా రితిష ఈరోజు స్కూల్‌కెళ్ళినుండే. కాకపోతే స్కూల్ దగ్గర నుంచి కాల్ వచ్చిందనమాట. రితిషాకి వామిటింగ్ అయింది. వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి. పాపం ఏమైందో ఏమో రితిషాకి. ఎర్లీ మార్నింగే ఎళ్తదనమాట. 7:40కి వచ్చేస్తది ఆటో. అయితే అప్పటి నుంచే తనకు వామిటింగ్ వచ్చినట్టు అయిందంట ఆటోలో నుండి. కానీ ఇంకా స్కూల్‌కి వెళ్ళిన తర్వాత 3, 4 టైమ్స్ అట్లనే వామిట్ చేసుకునేసరికి టీచర్ వాళ్ళు కాల్ చేస్తే తీసుకొచ్చుకున్నాము. అదేందో మరి మ్యాజిక్ ఇంటికి రాంగానే ఒక గంట సేపు పడుకుంది. వామిటింగ్, ఫీవర్ అన్నీ తగ్గిపోయినాయి. మా రితిష ఎప్పుడు నిజం చెప్తదో, ఎప్పుడు అబద్ధం చెప్తదో అర్థం కాదు. ఒక్కొక్కసారి తనకి నిజంగానే అట్లా అవుతది. కానీ ఒక్కొక్కసారి అవ్వకపోయినా నాకు అదైతుంది, ఇదైతుంది అని చెప్పి టెన్షన్ పెడుతుంది ఈ మధ్యలో. అండ్ మా అక్క వాళ్ళైతే వచ్చేసిండ్రు. ఏమేమి సామాన్లు తీసుకొచ్చిండ్రో చూసేయండి. ఇస్తరాకులు తీసుకొచ్చింది. అట్లనే కల్లు కావాలనమాట. సో, కల్లు తీసుకొచ్చింది. వద్దు చూపించకు కవర్‌లోనే పెట్టేసే కల్లు అని చెప్తున్నా. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర దొరకదు కల్లు. అక్కడెక్కడికో వెళ్లి తీసుకొచ్చిండ్రంట. కంపల్సరీగా కావాలన్నమాట. అది పిన్నమ్మ దగ్గర సాకబెడతారు కల్లుతో. అండ్ అరటి పండ్లు తీసుకొచ్చింది, పువ్వులు తీసుకొచ్చింది. అండ్ పిన్నమ్మ పూజ సామాన్ అనంటే మొత్తం అన్నీ కట్టిచ్చిండ్రంట. అదే చూపిస్తుంది చూడండి. ఆ బ్లూ కవర్‌లో ఉన్నయన్నీ పిన్నమ్మ పూజ సామాన్ అనమాట. ఇది జంబాకంట. యాక్చువల్లీ ఆ చెట్టు ఉండాలి. బట్ ఫ్రెష్‌గా లేదది. డ్రై అయిపోయింది. అండ్ మిగిలిన సామాన్ మొత్తం ఇదనమాట. ఈ సామాన్ అయితే పూజ సామాను 300 రూపీస్ అంట ఇవన్నీ. అండ్ ఇసరాకులు తీసుకొచ్చింది. పెళ్ళికి ముందు అంటే శుభకార్యానికి ముందు ఇదొక దావత్ లాగా అనమాట. పిన్నమ్మ పూజ చేసి యాట కట్ చేస్తాం గదా! ఆ యాటతో అంటే ఆ యాటని వండి చుట్టాలందరికీ తెలిసిన వాళ్ళందరికీ నాన్ వెజ్ భోజనం పెడతారనమాట. యాక్చువల్లీ మాకెవరు చుట్టాలు లేరు కదా పెద్దగా. అయితే మా అక్క టెన్షన్ పడిపోతుంది. ఆ యాట కట్ చేసి ఏం చేయాలి అని చెప్పేసి. అదేమంటే కట్ చేసిన మేకని ఎంతైతే మీట్ వస్తదో మన ఇంట్లో మనమే వండి అండ్ ఎవరికి పెట్టాలనుకున్నా మన ఇంట్లోనే కూర్చోపెట్టి పెట్టాలనమాట. ఆ కర్రీని బయటికి ఇవ్వొద్దంట. ఆ మీట్ అనేది బయటికి పోవద్దంట.
తినొద్దంట. మా ఇంట్లోనే కూర్చొని తినాలంట. అందుకని టెన్షన్ పడిపోతుంది మిగిలిపోతదేమో అని చెప్పేసి. నిజంగానే చాలానే మిగిలిపోయింది. నేను గూడా ఇంక తలస్నానం చేసుకొనొచ్చి దేవుడి దగ్గర మొక్కుతున్నా. నాతో పాటే మా మౌని పాప పూజ చేస్తుందనమాట. నాతో అనే కాదు, ఎవ్వరు దేవుని దగ్గరికి వచ్చి ఇట్లా మొక్కుతారో ఇంకా వాళ్ళెంబడ వచ్చేస్తది. అక్కడనే నించుంటది. ఆడున్నయన్నీ సదురుతది, బొట్టు తీస్తది, ఏమేమో చేస్తదనమాట మౌని పాప. అండ్ ఇవేమో వాటరు మా తమ్ముని కోసం పెట్టింది. ఒక దిక్కేమో చాయ్ పెట్టింది. నేను ఉండే కదా వాష్‌రూమ్‌లో స్నానం చేస్తున్నా. ఆయన కూడా అప్పుడే స్నానం చేస్తా అనేసి అంటున్నాడు. అందుకని బగోన్‌లో పెట్టించినుండే మా అక్క వేడి నీళ్ళు. చెయ్యాలి కదా స్నానము. లాస్ట్‌కి ఆ బగోన్‌లో నీళ్ళు చేయకుండా మళ్ళా పోయి గీజరేసుకొని చేసిండు. ఇట్లా ఆడుకుంటా కూర్చుంటాడనమాట. టైం దొరికితే చాలా పబ్‌జీ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అప్పుడెప్పుడో నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆడుతుండే. ఆ మధ్య మానేసిండు, మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇంకా మా నాయనమ్మ అయితే పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. ఇంకా మా అక్కనేమో అందరికీ చాయ్ పోషిస్తుంది. మా ఇంట్లో ఈవినింగ్ అయితే చాలు చాయ్ ఉండాల్సిందే. అండ్ అందులో స్పెసిఫిక్‌గా నాకైతే కంపల్సరీ ఉండాల్సిందే. చాయ్ తాగకపోతే బేచైన్ బేచైన్ అయితుంది నాకు. అండ్ ఈ మధ్యలో ఉన్న టెన్షన్స్‌కి చాయ్ తాగుతూనే ఉన్నా నేను. మేబీ బికాజ్ ఆ టెన్షన్స్ వల్లనో, ప్రాపర్‌గా వాటర్ తాగకనో, ఇట్లా చాయ్ ఎక్కువ తాగడం వల్లనో ఏంటో తెలీదు కానీ విపరీతంగా పింపుల్స్ వచ్చేస్తున్నాయండి మొహం మీద. తీరా పెళ్లి టైంకి అసలు ఎంత ఘోరంగా అయితుంది మొహము. ముందేదో బాగుంది నాదని నేను చెప్పుకోను కానీ, ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా చండాలంగా అయితుంది. అండ్ వాటర్ ఏమో అట్లా మసులుతా ఉన్నాయి. ఆయనను లేచి స్నానం చేయమంటే ఆ నీళ్ళు అట్లనే వ్యర్థం చేసేసిండు. ఇంకా మా నాయనమ్మ అయితే ఇక్కడ పూజ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసింది. కాకపోతే ఇక్కడ వెలుతురు వస్తలేదనమాట. చిన్న లైట్ బల్బ్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఇది మా వాష్ ఏరియా అనమాట. వాషింగ్ మిషన్ పెట్టుకుంటాము జస్ట్. అండ్ అప్పుడు బట్టలు ఆరేసేటోళ్ళము. అయితే పిన్నమ్మని ఒక మూలకే చేయాలన్నమాట. అప్పుడు లాస్ట్ టైం అయితే ఆ మూలకి చేసినుండే. అందుకని ఇప్పుడు కూడా అదే మూలకి చేయాలని చెప్పి ఇక్కడనే కూర్చొని పూజ అనేది స్టార్ట్ చేసింది. మా నాయనమ్మ బియ్యం తీసుకురమ్మన్నది. అందుకని చెప్పి లోపలికొచ్చి బియ్యం తీసుకుపోతున్నా. అయితే ఈ ప్రాసెస్ అంతా నాకు ఇదివరకి అస్సలు తెలీదు. ఇప్పుడు దగ్గరుండి చూసినా కాబట్టి మొత్తం ప్రాసెస్ అయితే ఒక ఐడియా వచ్చేసింది. అంటే ఈ పూజ ఎట్లా చేయాలి అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. అండ్ నెక్స్ట్ టైంకి మర్చిపోకుండా ఉండాలని చెప్పి వీడియో కూడా తీసుకున్నా అనమాట. ఈవెన్ నాయనమ్మ కూడా కొంచెం మర్చిపోయింది. ఇంకా మా వేరే అమ్మమ్మ ఉంటారనమాట. తనకు కాల్ చేసి అడిగింది ఎట్లా చేయాలి, ఏంది అని చెప్పేసి. ఇంకా మొత్తం తెలుసుకున్నాక స్టార్ట్ చేసినామనమాట చేయడము. అయితే ఫస్ట్ ఇక్కడ సైడ్ గుంత తవ్వినుండే అనమాట లాస్ట్ టైం చేసినప్పుడు. అయితే అక్కడనే పీట పెట్టి చేద్దామనుకుంది. కాకపోతే మళ్ళీ ఇటు సైడ్ పెట్టిందనమాట. ఇంకా మా మౌని పాప మేము ఏడుంటే ఆడికొస్తుంది. అనేకం సతాయిస్తుంది. పనున్నప్పుడే అండి. మోనిష అసలు ఎంత సతాయిస్తదంటే దేవుడా! అండ్ మా రితిష కూడా అంతే. అప్పటిదాకా మళ్ళీ నాకు అదైతుంది, ఇదైతుంది అని అన్నది. పడుకో అంటే పడుకోకుండా విండోలో నుంచి తొంగి చూస్తా ఉంది. ల్యాప్‌టాప్ బ్యాగ్ చూపిస్తుంది. ఏమేమో చేస్తుంది. అస్సలు ఒక మాట అంటే ఒక్క మాట కూడా వినట్లేదు మా మోనిష, రితిష. ఇద్దరు అంతే తయారైండ్రు. ఇద్దరు మొండి చేతలు చేస్తా ఉన్నారు. అండ్ ఇక్కడనేమో ఒక వైట్ క్లాత్‌ని మా నాయనమ్మ 2 పీసెస్ లాగా చేస్తుందనమాట. 2 పీసెస్ చేసిన తర్వాత ఒక పీస్‌ని మొత్తం పసుపు అద్దియమని చెప్పిందనమాట ఒక పీస్‌కి. అండ్ మనము ముందే చపాతీ పిండి నానబెట్టి పెట్టుకోవాలనమాట. ఆ పిండి ముద్దతోటి ఒక బొమ్మలాగా తయారు చేయాలి. ఆ బొమ్మనే దేవుడిలాగా భావించి మనం పూజించాలనమాట. అయితే ఎక్కడైతే చేస్తామో ఆ కార్నర్‌కి ఫస్ట్ వాల్‌కైతే ఇట్లా బొట్లు పెట్టేసుకుంటుంది మా నాయనమ్మ. మా నాయనమ్మ ఉండబట్టికి నిజంగా ఈ పనంతా అయితుంది. మా నాయనమ్మ అనే మనిషి అంటే రాకపోతే మాత్రము అసలు మేమేమైపోయేటోళ్ళమో. పెళ్ళి అన్నప్పుడు కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా! అవేమో గైడ్ చేయనీకి ఎవ్వరు పెద్దోళ్ళు లేరు మాకు. మమ్మీ గానీ, నాయనమ్మ సొంత నాయనమ్మ గానీ లేరు కదా! తను మా నాయనమ్మ వాళ్ళ చెల్లెలనమాట. ఇంకా ఆమెకి అన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని గూడా, ఆమె అంత సఫర్ అవుతూ కూడా బట్ స్టిల్ పిల్లలు పాపము ఆళ్ళకి ఏం తెలవది, ఒంటరి అయిపోతారు. ఆళ్ళకి దగ్గరుండి చెయ్యాలి అన్నట్టు వచ్చిందనమాట. యాక్చువల్లీ నాయనమ్మకి కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. పాపం ఇన్నిగనం గోళీలేసుకుంటది. ఒక్కోసారి ప్రాపర్‌గా నడవనీకే కూడా రాదు. ఉంటుంటే చక్కరొచ్చేస్తది. కానీ నాకెందుకులే నాన్నేం చూసుకుంటా అని అనుకోకుండా తను వచ్చింది కదా! అది ఎంత హ్యాపీ అంటే అసలు మాకు అంత హ్యాపీ. వి ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ హర్. ఎట్ ద సేమ్ టైమ్ వి ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ థాంక్‌ఫుల్ టు హర్.
ఎప్పుడు గాని మంచి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మనకు చేసిన మంచి గుర్తుపెట్టుకోవాలి. నేనైతే డెఫినెట్‌లీ నాకు ఛాన్స్ వస్తే అయితే మా నాయనమ్మకి ఏ హెల్ప్ చేయనీకైనా వి బోత్ సిస్టర్స్ ఆర్ రెడీ. అండ్ పూజ ప్రాసెస్ చూస్తూ ఉండండి. నాకు గూడా ఇదంతా కొత్తగా అనిపిచ్చింది. అందుకని దగ్గరుండి మరి మొత్తం ప్రాసెస్ చూసినా, అట్ ద సేమ్ టైమ్ వీడియో గూడా తీసుకున్నా. నెక్స్ట్ టైం మళ్ళా మా తమ్ముని పెళ్ళికి ముందు ఇది జేయాలంట. మా నాయనమ్మనే చెప్పింది ఈ మాట గూడా. మళ్ళా మణికంఠ పెళ్ళప్పుడు ఇట్లా చేయాలి అని చెప్పేసి. అండ్ ఫస్ట్ అయితే పీట పెట్టేసి కింద ముగ్గులేసింది కదా! పీట పెట్టేసి దానిపైన వైట్ క్లాత్ ఏసి ఒక కుడకతో బియ్యం తీసి దానిపైన ఇట్లా పోసిందనమాట 5 టైమ్స్. ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్ కట్‌గా ఉండాలని చెప్పేసి నేను వీడియో తీసుకున్నా. కొంచెం బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే మాత్రం చూడండి. ఇది కూడా ఒక పూజ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిచువల్స్ ఉంటాయి కదా! మాకు ఇది ఉందనమాట. సో, చేస్తున్నాం అందుకని. తర్వాత దానిపైన ఇట్లా కొంచెం పసుపు, కుంకుమ ఏసేసుకుంది బియ్యం పైన. అండ్ ముందే మా నాయనమ్మ ఒక పిండితోటి బొమ్మ అయితే తయారు చేసి పెట్టేసిందనమాట. ఇంకా అక్కడ మనం తీసుకొచ్చిన ఫ్లవర్స్, ఫ్రూట్స్, దీపాలు అవన్నీ పెట్టింది. అండ్ యాటని తీసుకురమ్మన్నారు. మనము మేకని దేవుడికి సమర్పించే కంటే ముందు మేక కాళ్ళు ఇంకా మొహము వాష్ చేపియాలనమాట. మా అక్కకి అసలు ఎంత భయము. ఇట్లా ముట్టుకొని కాళ్ళు వాష్ చేస్తుందంటే నేనే షాక్ అయినా. చాలా అంటే చాలా భయపడుతుంది మా అక్క. కుక్కలకి అండ్ యానిమల్స్‌కి మస్తు భయపడతది. స్పెసిఫిక్‌గా కుక్కలంటే మా అక్కకి విపరీతంగా భయము. అసలు దాని దగ్గర పోనీకే కూడా భయపడ్డది ఫస్ట్ మేకని తీసుకురానీకే రాంగానే. కానీ ఇప్పుడు మేక కాళ్ళు, ఫేస్ అన్నీ కడిగింది చూడండి మా అక్కని. ఇంకేమన్నా అంటే ఏమంటదంటే, ఇంక నేనే చెయ్యాలి కదా! తప్పదు కదా! నేనే పెద్దదాన్ని కదా! అనేసి అంటది. అయితే నట్టింట్లోకి తీసుకొని రావాలనమాట మేకని. ఇంకా ఆల్రెడీ కాళ్ళు, మొహం కడిగిపిచ్చేసిండ్రు కదా! బొట్టు పెడుతున్నారు. బొట్టు పెట్టిన తర్వాత అది జర్తించాలంట. జర్తించాలి అంటే ఏమంటే జస్ట్ ఇట్ హ్యాస్ టు షేక్ ఇట్స్ బాడీ. ఇట్లా ఇట్లా షేక్ చేస్తదనమాట. అట్లా షేక్ చేసిన తర్వాత దేవుడికి ఇవ్వాలనమాట. అప్పటి వరకు ఇవ్వకూడదు. ఒక్కొక్కసారి ఏమంటే అస్సలు అవి జర్తించవు మేకలు. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాళ్ళు మొక్కాలనమాట యాటవి. ఇంక నేను, తమ్ముడు, మా అత్త అందరూ మొక్కినాం. చూసిండ్రా అదనమాట జర్తించడం అంటే. సరేనా? హ్మ్. అదే చెప్తామని. ఏ ఆటంకం లేకుండా ఆటంకం లేకుండా అంత శుభం జరగాలి. హ్మ్. అమ్మ నీ పాదాలకు 10,000 నమస్కారాలు అని మొక్కు. ఓకే. సరేనా? హ్మ్. యాట జర్తించిన తర్వాత ఇంక దేవుడికి ఇచ్చేసినాము. ఇచ్చేసి తలకాయ, కాళ్ళు దేవుడి దగ్గర పెట్టి మిగతా మటనంతా కొట్టిస్తున్నామనమాట. ఇంకా మా నాయనమ్మ నన్ను మొక్కుమని చెప్పింది. ఏ ఆటంకం జరగకుండా మంచిగా జరిగిపోవాలని చెప్పేసి. నేను ఇంకా అట్లనే మొక్కేసిన. అండ్ మటన్ కొడుతున్నారు కదా! ఇంకా కుక్ చేయాలనమాట. అందుకని మా అక్క అయితే వంట ప్రిపరేషన్స్ చేస్తుంది. ఆల్రెడీ అన్నం వండేసింది. టొమాటో ప్యూరీ చేసి పెట్టింది. నాయనమ్మ అయితే ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది. అయితే ఫస్ట్ ఒక మిక్స్డ్ కర్రీ లాగా చేయాలనమాట. మటను అందులోనే కార్జము, అదే లివర్, బోటి అన్నీ కలిపేసి ఒక కర్రీలాగా చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాలి. అందరి పనులలో బిజీ. మా చిన్నత్తనేమో మటన్ కొట్టే దగ్గర ఉంది. ఇంకా మా పెద్దత్తనేమో ఇక్కడ మ్యాట్స్ ఏదో వాష్ చేస్తుంది. అండ్ పాత ఇంట్లో మటన్ కొడుతున్నారనమాట. ఇక్కడ స్పేస్ ఎక్కువ లేదు కదా! పాత ఇంట్లో అయితే మంచిగా ఉంటది అక్కడ కొంచెం జాగా. అక్కడ మటన్ పీసెస్ చేస్తున్నారు. ఇంకా మా తమ్ముడు, మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరైతే ఫోన్‌లల్ల బిజీ. మా తమ్ముడు అక్కడ ఉండనుకున్నా నేను. అంటే పీసెస్ కట్ చేసే దగ్గర ఉండనుకున్నా. కాదు ఇక్కడ ఉండు చూడండి ఫోన్ ఆడుకుంటా కూర్చుండు. ఈ అంకుల్ అయితే మటన్ పీసెస్ కట్ చేస్తున్నారు. ఈయనకెప్పుడు పబ్‌జీ, పబ్‌జీ, పబ్‌జీ పిచ్చి ఇదే ఉండాలి. మా అక్క, మా నాయనమ్మ అయితే వంటింట్లో ఉన్నారు. ఇంకా బోటి ఇచ్చిండ్రనమాట. అదంతా క్లీన్ చేస్తుంది మా నాయనమ్మ. బోటి ఇంకా అదేంటి లివరు ఇవన్నీ ఈ బౌల్‌లో కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఐటెమ్స్ ఏసి ఒక మిక్స్డ్ కర్రీ చేయాలనమాట. ఇంకా అది ఇంట్లో వాళ్ళు తినాలి. అందుకని చెప్పేసి బోటి కొంచెం నీట్‌గా క్లీన్ చేస్తుంది మా నాయనమ్మ. అది నీట్‌గా చేయకపోతే స్మెల్ వస్తది కదా! అందుకని నీట్‌గా చేస్తుంది. మోని పాపనేమో ఆడుకున్నంత సేపు ఆడుకుంది. తర్వాత అందరిని కొట్టింది. నా దగ్గర ఉండమంటే నా దగ్గర ఉండదంట. ఆళ్ళ అమ్మనే కావాలంట. వచ్చి మా అక్కని పట్టుకొని లాగేస్తుంది చూడండి. పనున్నప్పుడు ఫుల్లు సతాయించేస్తుందండి. అండ్ మటన్ కూడా పీసెస్ కొట్టేసిండ్రు. అయితే ఒక పెద్ద కుక్కర్ మా ఇంటి ఎదురుంగా వాళ్ళు ఇచ్చిండ్రనమాట. ఆ కుక్కర్‌లో మటన్ అయితే ఏసేసింది. ఇదేమో టిల్లీ అంటాం మేము
దాన్ని. అది ఫ్రై చేసేసింది మా నాయనమ్మ. ఇదనమాట మొత్తం మటను వచ్చింది. మొత్తం 8 కేజీస్ వచ్చిందంట మటను. ఆ అంకుల్ అయితే చెప్పిండ్రు. అయితే ఎక్కువ కుక్ చేయట్లేదు. మా ఇంట్లో ఎవ్వరు లేరు కదా తిననీకి. అండ్ మా ఇంట్లోళ్ళు అసలు మటనే తినరు. నేను కానీ, మా అక్క, మా అత్త, రితిష ఎవ్వరు తినరు. మణికంఠ ఒక్కడు తింటాడు. ఆళ్ళ ఫ్రెండ్స్‌ని పిలుస్తా అన్నాడనమాట. అందుకని ఫస్ట్ ఒక 2 కేజీస్ అంతా అనుకుంటా. 2.5 కేజీసో అంత అయితే కుక్ చేస్తుంది మా అక్క. తినేవాళ్ళు ఎక్కువగా లేరు కాబట్టి కొంచెం చిన్న సైజు మేకని చూసి తీసుకోమని చెప్పింది మా అక్క మా బావకి. కానీ మరీ చిన్న సైజువి కూడా అట్లా ఇవ్వొద్దంట. అండ్ ఇంకోటేమంటే అంత చిన్న సైజువి లేవంట. ఇంకా ఇదే తీసుకొచ్చిండ్రనమాట. ఇంకా మా అక్క అయితే ఇట్లా వండేస్తుంది. కుక్కర్‌కేస్తే జల్ది అయితది. మంచిగా సాఫ్ట్‌గా ఉడుకుతదని చెప్పేసి. అసలు మా ఇంట్ల ఒక గరిట కూడా లేదనమాట కూర కలపడానికి. అసలు కలపనీకే కూడా వస్తలేదు స్టవ్ మీద ఉంటే. మా నాయనమ్మ కలపనీకి ట్రై చేసింది ఫస్ట్. మా నాయనమ్మ కొంచెం పొట్టిగా ఉంటది కదా! అందలేదనమాట. ఇంగో చూడండి ఇద్దరు కలిసి కలుపుతున్నారు. ఏదైనా గట్టిగా ఉంటే చెంచా దాంతో కలపొచ్చు గంటె. కానీ ఏది గట్టిగా లేదు. లాస్ట్ ఇది తీసిందనమాట పైనకెక్కి. ఇది తీసి దాంతో కలిపింది. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఏసేసి కొన్ని వాటర్ ఏసి పుదీనా ఏసేసి మంచిగా మిక్స్ చేసి విజిల్ పెట్టేసిందనమాట. ఎంత సాఫ్ట్‌గా ఉడికింది తెలుసా అండి. తిన్న ప్రతి ఒక్కరు బావుంది అనేసి అన్నారు. మా ఇంటి ఎదురుంగా వాళ్ళని పిలిచినాం భోజనాలకి. మా ఇంట్లో కిరాయికి ఉంటారు కదా! వాళ్ళని పిలిచినాము. అండ్ మణికంఠ ఫ్రెండ్స్ వచ్చినుండే అనమాట. అండ్ ఇదేమో అన్నీ కలిపిన కూర అనమాట. ఇందులో మటన్ ఉంది, బోటి ఉంది, లివర్ ఉంది. ఇంకా ఆల్ మిక్స్ కర్రీ రెడీ అవ్వంగానే ఫస్ట్ తీసుకొచ్చి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసినాము. అన్నం కూడా వేడివేడిగా ఉంది. అయితే అన్నము ఇంకా ఆ కర్రీ దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టినాము. నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లోళ్ళందరూ వచ్చి మొక్కాలన్నమాట. ఇంకా మొక్కిన తర్వాత ఇంట్లోళ్ళు ఫస్ట్ కొంచెం కొంచెం తీసి నోట్లో వేసుకొని ఇంకా భోజనాలకు పిలిచేసి ఇంకా అందరికి పెట్టొచ్చనమాట. కాకపోతే మటన్ ఉడకడానికి కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది కదా! చికెన్ జల్దీ ఉడుకుతుంది. మటన్‌కి అయితే టైం పడుతుంది. సో, అందుకని వంట అయితే ఒక దిక్కు అయితుంది. మా మోనిష చూడండి ఎంత భక్తి అండి మా మోని పాపకి అసలు దేవుడిని ఎంత మంచిగా మొక్కుతది. అస్సలు లోపల ఉండట్లే. మేము ఇక్కడికొస్తే వచ్చేస్తుంది. అండ్ తను ఒక్కతి కూడా ఈడికి వచ్చేస్తుందనమాట. అక్కడ పెట్టినాం కదా! పూజ జరుగుతుంది ఈడ అని చెప్పేసి ఊరికే ఈడికే వచ్చేస్తా ఉంది. అక్కడ దీపాలున్నాయి. అక్కడ చెయ్యి పెట్టగలనా అని చెప్పి భయమేస్తుంది. అండ్ సాంబ్రాణి కూడా ఎయ్యాలనమాట. ఇంగలాలు చేసి పెట్టినాము. ఇంకా మేము దేవుని లగ్గం కూడా చేయాలన్నమాట. ఎల్లమ్మ తల్లి లగ్గము. ఫస్ట్ అయితే పిన్నమ్మ లగ్నపత్రిక అయిపోయింది. పిన్నమ్మ అయిపోయింది. నెక్స్ట్ దేవుడి లగ్గమే అనమాట. దేవుడి లగ్గంకి ముందు మేము సున్నాలు వేయించుకోవాలన్నమాట. ఎట్లెట్లా అవుతుందో ఏమో ఫుల్ టెన్షన్ అవుతుంది. చాలా తక్కువ టైం ఉందన్నమాట. నాట్ ఈవెన్ 20 డేస్. 20 డేస్ కూడా లేకుండే. పనేమో ఫుల్‌గా ఉంది. ఇంట్లో మనుషులేమో తక్కువగా ఉన్నారు. ఏదైనా నేను, మా అత్త, మణికంఠ, మా అక్క మేమే చేసుకోవాలన్నమాట. సో, ఇంకా షాపింగ్ కూడా ప్రాపర్‌గా చేయలే. ఖాళీ చీరలైతే కొన్నా. వాటి మీదకి బ్లౌజులు కుట్టించుకోవాలి. ఇంకా గాజులు, జ్యువెలరీ కొందామనుకున్నా. జస్ట్ చూసొచ్చినా మళ్ళా పోలేదు. ఇంకా కొన్ని పెళ్లి సామాన్లు కూడా ఉంటాయి కదా! బాసింగాలు అవి ఇవి. చాలా షాపింగ్ అయితే చేయాలండి. ఇంకా మా తమ్ముడు కూడా కొనుక్కోలేడు బట్టలు. మస్తు పనుంది. ఎట్లెట్లా అయితదో ఏమో టైం ఏమో తక్కువుంది. అండ్ సున్నాలోళ్ళైతే ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. అసలు ఆళ్ళు అడిగే డబ్బులకి నాకు మైండ్ బ్లాక్ అయితుంది. ఒకరేమో 60,000 అంటారు. ఒకళ్ళు 70,000 అంటారు. ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు. ఎవరికి ఇయ్యాలి సున్నాల పని ఏంది అనేది అసలు అర్థమే అయితలేదు. ఒక దిక్కు ఫోటోగ్రాఫరు ₹1,00,000 అంటాడు. ఒక దిక్కు డెకరేషన్ అయినా లక్షలు, 2,00,000 అంటాడు. దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అసలు. అండ్ మా నాయనమ్మ అయితే అందరికీ ప్రసాదం పంచి పెడుతుందనమాట. ఒక కొబ్బరి ముక్క అండ్ టిల్లి ఉండే కదా! అది పీసెస్ లాగా చేసిస్తుంది. నేనైతే అది అస్సలు తినలేను కాబట్టి తీర్థం తాగేసి కొబ్బరి తిన్నా అనమాట. ఇంకా మా రితిషానేమో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే ఆమె బిజీలో ఆమె ఉంది. నెయిల్ పాలిష్ తీసుకొచ్చి నీకు పెడతా అని చెప్పేసి పెడుతుందనమాట. వద్దు రితిష తర్వాత పెట్టుకుంటా అన్నా కానీ నువ్వు నేను పెట్టినప్పుడు పెట్టుకోవా అనేసి నా చేతిలోకి పెట్టింది. ఒక కాలుకి పెట్టి ఇంకో కాలుకి పెట్టలేదు. కనీసం ఆ నెయిల్ పాలిష్ ఏడుంది అంటే కూడా చెప్తలే చూడండి. ఒక్క కాలికే ఉంది నాకు ఇప్పుడు నెయిల్ పాలిష్. ఇంకా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యము ఇస్తరాకు తీసుకొచ్చుకున్నామనమాట. తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు తినాలంట. ఫస్ట్ తమ్మునికి పెట్టింది. తర్వాత నాకు పెట్టింది. కొంచెం రైస్ తిన్నా అనమాట నేను. ఇంకా మా అక్క కూడా కొంచెం తిన్నది. అందరూ తినాలి కొంచెం కొంచెం ఇంట్లో వాళ్ళు. పెళ్ళి అనంటే ఒక పెళ్ళి జరగాలి అంటే దాని వెనుక
ఇన్ని ఉంటాయి తతంగాలు. అండ్ పెళ్లి అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్‌పెన్సెస్. ఏది ముట్టుకున్నా నాకైతే కరెంట్ షాక్ తగులుతుందండి. నేను అనుకున్న బడ్జెట్ ఒక్కటైతే దానికి ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది. ప్రతి విషయంలో అట్లనే అయితుంది. ఒక్కటన్నా అండర్ బడ్జెట్ మనకు దొరుకుతనే లేదు. ఏమో అనుకున్నా కానీ అమ్మో దేవుడా! ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు కదా! అది అసలు ఆ సామెత కరెక్ట్ చేస్తే తెలుస్తుందనమాట. ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో, పెళ్లి చేయాలంటే కూడా అంతే కష్టము. ఇంకా మా నైబర్స్ అయితే వచ్చి భోజనం చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళందరూ మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మా నేబర్స్ తిన్నారు. అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చినుండే వాళ్ళు తిన్నారు. ఇంకా అయిపోయిందనమాట ఫస్ట్ వండిన మటన్. మళ్ళీ వండింది మా అక్క. జల్దీ జల్దీ పొయ్యి మీద వేసిందనమాట. పిల్లలందరూ వచ్చి చాలాసేపటి నుంచి బయట వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా జల్దీ జల్దీ పెద్ద మంట పెట్టేసి కుక్కర్ పెట్టింది. మంచిగా ఉడికింది మటన్. ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టి అయితే అన్నం పెట్టేసింది. వీళ్ళందరూ మా తమ్ముని 10th క్లాస్మేట్స్. ఇక్కడ లాస్ట్ బ్లాక్ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు కదా, తను ఒక్కడు బీటెక్ అనమాట. అయితే బీటెక్ క్లాస్మేట్స్ అందరూ అక్కడ ఉంటారు కదా, చాలా దూరం రానికే. వీళ్ళంతా మా ఏరియాలో ఉంటారు కాబట్టి వచ్చిండ్రు. అయితే మా అక్క సంతోషానికైతే అసలు అవధులు లేకుండా పోయింది. ఫుల్ హ్యాపీ ఫీల్ అయిందనమాట. ఎవరు వస్తారో రారో అట్లా మిగిలిపోతుందేమో అని బాధపడ్డది కదా. పిల్లలందరూ వచ్చిండ్రు, మంచిగా తిన్నారు. బట్ స్టిల్ మటన్ ఇంకా తలకాయ, కాళ్ళు, బోటి ఇవన్నీ మిగిలిపోయినాయి. కాళ్ళు వండినుండే కానీ తలకాయ వండుకోలేదు. అయితే ఇది ఎన్నో రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినకూడదు. జస్ట్ 3 డేస్ తినాలన్నమాట. 3 డేస్ తర్వాత మొత్తం తీసేయాలి. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.